ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి అఖిల సనాతన సంఘటన నేషనల్ ప్రెసిడెంట్ కేతన్ గారికి, వారి సత్యమణి లక్ష్మి గారికి, సభా వేదిక పైన ఉన్నటువంటి మా సోదరి పద్మజ మేడం గారికి, గజలక్ష్మి గారికి, మహేశ్వర్ గారికి, మురళి గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఇటువంటి సమావేశం ఒకటి ఉంటుందని కూడా నేను ఊహించుకోలేదు. మార్నింగ్ మా సోదరి పద్మజ మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మీటింగ్ ఉంది సార్, దాని గురించి మీరు రావాలా. మేడం గారు, పద్మజ మేడం గారు అంటే నాకు మంచి అభిమానం కాబట్టి ఆమె ఏం చేసినా కూడా మంచి పని చేసి ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వస్తానులేమ్మా అని చెప్పేశాను. చూసుకొని వచ్చాం. చాలా సంతోషమైంది. ఇది మంచి సబ్జెక్టు, కానీ ఇంకా చాలామంది ఉండాల్సిన అవసరం ఉండింది. కానీ ఏదో అన్నతి కాలంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, మన సార్ రావడం చాలా సంతోషదాయకం. మిత్రులారా, మనం భారతదేశంలో పుట్టాం. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు, ఏ దేశంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ సనాతన ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడు భావిస్తున్నాను. మన దేశంలో మనకు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే చేశాయి. మనం రోజు చదువుకునేటటువంటి మన పవిత్రమైన గ్రంథమైనటువంటి భగవద్గీత కూడా ఈ సనాతన ధర్మాన్ని పైనే ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఏదో అని చెప్పి ఈ మధ్య పత్రికల్లో వాళ్ళు డిబేట్ పెట్టుకొని కొట్లాడుకోవడం జరిగింది. అది తెలియక మూర్ఖులు వాదించుకునే వాదన తప్ప సనాతన ధర్మం అంటే ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రచన, అందరినీ ప్రేమించు, ప్రతి ఒక్క జీవిని ప్రేమించు, హింస చేయొద్దు అనేటటువంటి ఒక తత్వాన్ని, ఆ ధర్మాన్ని సనాతన ధర్మం బోధిస్తుందని విషయం మనమందరం గుర్తుంచుకోవాలి. కానీ ఈరోజు చూస్తున్నాం, మనం భగవద్గీత చదువుతున్నాం, రోజు మనం చట్టాలు చదువుకుంటున్నాం, కానీ హింస జరుగుతూనే ఉంది, ఏది నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనకు ఈరోజు కావాల్సినది ప్రవర్తన. మన ప్రవర్తన మనం మార్చుకోవాలా, మంచి మార్గాన్ని నడవాలా అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇకపోతే మనకు గోశాలలు అంటే ఇప్పుడే సార్ వాళ్ళు కూడా గోశాలలు పోయించారని విన్నాను. గోవులను సంరక్షించాలా అనేది కూడా దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అదే మనకు ఏదైతే యాన్షియంట్ టెంపుల్స్ ఉన్నాయో, పాత టెంపుల్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించుకొని దానిలను మనం కాపాడుకోవాలా, మన సంస్కృతిని కాపాడుకోవాలా అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఉంది. మన భారతదేశంలో ముఖ్యంగా గోమాత అంటే మనకు ఎంతో ప్రేమ. గోవంటే ఎప్పుడో పాతకాలం నుంచి కూడా దాన్ని పూజిస్తుంటాం. మన ఇంట్లో ఏదైనా ప్రిపరేషన్ చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా ఒక గోమాతను పిలుచుకొచ్చి మనం పూజ చేయడం మన పొరపాటి. అటువంటి గోమాతను రక్షించాలా అనేది కూడా ఈ ధర్మంలో ఒక భాగం. కాబట్టి మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి. ఈరోజు మనం చూస్తున్నాం, గోశాలలు లేకుండా ఈరోజు పశువులను కూడా కళేబరాలకు పంపిస్తున్నారు, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు. అటువంటివన్నీ కూడా మనం మాఫీ చేయాలంటే మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. మనం దాని గురించి నేర్చుకోవాలా. సనాతన ధర్మం అంటే ఏమో నేర్చుకోవాలా, గోమాతను మనం ఎలా సేవించాలో నేర్చుకోవాలా. ఆ విధంగా ఇటువంటివన్నీ కూడా మనం ధర్మాన్ని రక్షించాలా. ఎప్పుడైతే మనం ధర్మాన్ని మనం రక్షిస్తామో ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. మనం అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు
తిరుపతి కొండకు మనం బయలుదేరేటప్పుడే ధర్మో రక్షితి రక్షిత అనేది మనం చదువుకుంటున్నాం. కాబట్టి మనం ధర్మాన్ని రక్షించాల. మన దేశము ధర్మానికి కట్టుబడి ఉంది. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మన దేశంలో నుంచి పుట్టినవన్నీ వేదాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు మనం చూసుకోవాల్సిన అగత్యం ఉంది. ఈరోజు మారుతున్న ప్రపంచంలో మనం గతాన్ని మర్చిపోతున్నాం, హింసకు ఒడిగడుతున్నాం, మానవుని ప్రేమించడం లేదు. ముందున్నటువంటి ప్రేమలు అవన్నీ కూడా మన కుటుంబాల్లో దూరం అవుతున్నాయి. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ప్రేమతో చూడండి. ఎప్పుడైతే మనం హింసను ప్రేరించమో, మనం ప్రేమ దయ దాక్షిణ్యాలు మనకు ఉంటాయో నీ ముఖంలోనే కాంతి వెలువడుతుంది, నీ ముఖంలోనే కాంతి కనబడుతుంది. మనకెప్పుడు ఈర్ష్య ద్వేషంతో మనం వెళ్ళిపోతుంటామో నీ ముఖంలోనే అటువంటివి కూడా ప్రతిబింబిస్తాయి. కాబట్టి సోదరులారా, ఈ కార్యక్రమం చిన్నదైనా కూడా చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మంచి చిన్న సందేశం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మనం దీని యొక్క విలువలను మనం కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని మనం పాటించాలా, మన పురాణాలను మనం గౌరవించాలా. ముఖ్యంగా భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పినాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు సనాతన ధర్మం ఏం చెప్తుందో ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పాడు అనేది కూడా మనకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మనం ఆచరణలోకి తీసుకురావాల్సిన అది ఎంత పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి మనం అవన్నీ కూడా గుర్తుంచుకోవాలా. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తుంటాం ఉరవకొండలో ఒక సూర్య దేవాలయం ఉంది. ఎప్పుడుదో చాలా పాతకాలం నుంచిది, ఎంతో ప్రతిష్ఠించిన దేవాలయం, కానీ అవసాన దశలో శిథిలావస్థలో ఉంది. అటువంటి దేవాలయాలు మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చూస్తున్నాం. పెనుగొండకి వెళ్ళిపోతే పెనుగొండలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మళ్ళీ పునర్నిర్మించుకోవాలా. ఎందుకు నిర్మించుకోవాలంటే ఆ టెంపుల్ అనేది అక్కడికి పోతే ఒక రకమైనటువంటి భావన, మనకు వేరే పాపభీతి పోయి మనం ఏదో మంచి చేయాలా అనేటటువంటి ప్రశాంతత ఉండేటటువంటి చోటు. కాబట్టి ఒక టెంపుల్ పోతే మనిషి యొక్క ప్రవర్తన మారేదానికి అవకాశం ఉంటుంది. మనం ఈరోజు చూస్తుంటాం, మనం దేవుడు చెప్తున్నాడు, ఈరోజు కూడా దేవుడు ప్రతి చోట ఉన్నాడు, మరి టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి అనేది కూడా మనం అనుకుంటాం. కానీ టెంపుల్ అనేది ఒక ప్రత్యేకత ఉంది దాంట్లో. ఆ పెద్దలు పూర్వకాలంలో ఆ రోజు ఎన్నో ఆలోచించి మనకు ఆ రోజు టెంపుల్ నిర్మించారు. ఆ టెంపుల్ చూస్తే మన నాగరికత కనబడుతుంది, మనం ఎలా మలుచుకోవాలో కనబడుతుంది. మనం ఒక మనిషిగా పుట్టిన తర్వాత మన జీవన శైలిని ఎలా ఏర్పరచుకోవాలనేది కూడా టెంపుల్లో ఆ రోజే చిత్రీకరించబడినది. మనం ఆ బొమ్మలు చూస్తేనే మనకు తెలిసిపోతుంది. అటువంటి టెంపుల్స్ను ఈరోజు శిథిలావస్థలో ఉండటం చూసి మనం ఈరోజు బాధపడాలా. అటువంటివన్నీ కూడా పునరుద్ధరించుకునే దానికి మనము ముందుండాలని పోరాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటువంటి విషయమై ఆయన మన సారు కేతన్ గారు గుజరాత్ నుంచి రావడం, అంతేకాకుండా దేశమంతా తిరుగుతూ యువతను చైతన్యపరచడం, ప్రజలను చైతన్యపరచడం చాలా సంతోషతగ్గ విషయము. ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అఖిల సనాతన సంఘటనకు విచ్చేసిన ఆసీనులైన అధ్యక్షులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇక్కడికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన జడ్జి కృష్ణప్ప సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పద్మజ మేడం లీగల్ అడ్వైజర్ వారికి వందనాలు తెలుపుతున్నాను. కేతన్ జీ నేషనల్ ప్రెసిడెంట్ వారికి, వారి సతీమణి లక్ష్మీ మేడంకి అభివందనములు. మహేష్ యోగా మాస్టర్ గారు సౌత్ జోన్ ప్రెసిడెంట్ అఖిల్ అనాథన సంఘటన. తర్వాత ఓబిరెడ్డి సార్ గారు సాయి ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జ్ ఓనరు, మరియు గజలక్ష్మి మేడం యోగా మాస్టర్. ఇక్కడ వచ్చేసిన నా పేరు మురళీధర్, నేను స్టేట్ ప్రెసిడెంట్ అఖిల్ సనాతన సంఘానికి. ఇక్కడ సార్ గారు వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందరికీ. గారు అలానే ముఖ్య అతిథిగా మన కృష్ణప్ప జడ్జి గారు, రెండవ అతిథిగా మా అక్క పద్మజ గారు అడ్వకేటు,
ఇచ్చేయడం జరిగింది. ఈ సంఘటన ఎందుకు పెట్టారు, సంఘటన అంటే ఏమిటి, మనం ఎందుకు వచ్చారు వీళ్ళు అనంతపురానికి, గుజరాత్ నుంచి వచ్చారని మీకు అందరికీ ఒక ఇదే దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది ఏమంటే సనాతన సంఘటన అంటే మన అఖిల అంటే మనం భారతదేశం మొత్తం అఖిలము, దానికి ఖండం మొత్తం భారత ఖండము. సనాతనం అంటే మన పాత ధర్మములు, మన హిందూ ధర్మములు మనం కాపాడుకోవడానికి ఒక ధర్మన సంఘటన అంటే ఒక ఫౌండేషన్ అన్నమాట. దీనికి ముఖ్య అతిథిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అతనికి ఒక బాబు కూతురున్నారు, అమెరికాలో చదువుతున్నారు, కానీ అతనికి ఒక 50 ఎకరాల ఆస్తి ఉంది. మన మోడీ గారి ఊరి నుంచి 50 కిలోమీటర్ దూరంలో గుజరాత్ నుంచి వచ్చారన్న. అంత ఉండి కూడా ఆయన దేశం కోసము ప్రతి ఒక్కరు చెప్తారు, మాటల వరకు చెప్తారు, పూజ ఉన్నప్పుడు గొడుగు ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రాంలో జెండాలు కొడతారు. అట్లా కాకుండా ఇతను మొత్తము ఇండియా అంతా టూర్ అతని సొంత ఖర్చులతో ప్రతి జిల్లాలోనూ కమిటీ ఏర్పడిచి ఇట్లా నిన్న బెంగళూరులో మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నారు, అక్కడ నుంచి మళ్ళీ బొంబాయి, నాసిక్, ఢిల్లీ ఇట్లా వెళ్తున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇతను కమిటీ పెట్టేసి ఒక అఖిల సంఘటన ఫిబ్రవరి తారీఖు భారతదేశం అంతా కదిలి రావాలి అఖిల సంఘటన అని ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, గోశాలలు గోవుల్ని పాడు చేసేసి ప్రతిరోజు ఆదివారం 100 గోవుల్ని మనం కోసుకొని వాళ్ళు భక్షిస్తున్నారు. అది గోరక్షణ కాపాడడానికి ఒక సంస్థ ఇది ముందుకొచ్చింది. తర్వాత దేవాలయాలు ఉద్దేశించడానికి ఈ సంస్థ ముందుకొచ్చింది. అందుకను మన అనంతపురంలో నన్ను నియమించి నా తరఫున కమిటీ మెంబర్లని అద్వాజాక ఈగల విలేజ్ గారు స్టేట్ ఈగల విలేజ్ గారు పెట్టాము. అట్లే నేషనల్ మెంబర్స్ కొంతమంది వీళ్ళంతా పాటుపడి హిందుత్వం కోసం కాపాడి ఈ అఖిల సంఘటన ముందుకు తీసుకోపోతామని 100 మంది ఫిబ్రవరి రోజు 1000 మందితో మనము ఢిల్లీలో మన ఒక అఖిల సంఘటన ఒక వాయిస్ని ఇస్తామని వాళ్ళ ప్రపంచంలో ఎక్కడెక్కడైనా గోశాలలో పెట్టాలంటే ఫండింగ్ సార్ కూడా గవర్నమెంట్కి కూడా రాశారు, సొంతంగా ఖర్చు పెడుతున్నాడు. ఆయనకు మనకు చాలా ధన్యవాదాలు. గట్టి క్లాప్స్తో ఆయనకు గౌరవిస్తాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. సభను విచ్చేసిన పెద్దలకు మరియు తోటి విద్యార్థులకు, ఇక్కడ అందరూ వచ్చి విచ్చేసి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడము ఉద్దేశం ఏమంటే, అఖిల సనాతన ధర్మం ప్రకారం గో సంరక్షణ మన మహేష్ సారు యోగా మాస్టర్ చెప్పినట్లుగా దానికోసం మన ఇక్కడికి విచ్చేసిన కేతన్ సార్కి మరియు పద్మావతి మేడం గారికి, ముఖ్య అతిథులుగా వచ్చేసిన జడ్జి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏమి అంటే, మన పూర్వం నుంచి వస్తున్న పద్ధతులను, సాంప్రదాయాలను వాటిని కాపాడడం కోసం, వాటి నుంచి మనకి విలువలని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విషయాలని తెలియచేయడం కోసం ఇక్కడ సభా వేదికగా హాజరు కావడం జరిగింది. మరిన్ని విషయాలు మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జడ్జి గారు తెలియజేస్తారని మనవి. థ్యాంక్ యూ సార్. సభను అలంకరించిన పెద్దలకు, మన ముఖ్య అతిథిగా వచ్చేసిన జడ్జి కిష్టప్ప సార్ గారికి ధన్యవాదములు, పద్మజ మేడంకి ధన్యవాదములు. ఇక్కడ గుజరాత్ నుంచి విచ్చేసిన కేతన్జీ గారు నేషనల్ ప్రెసిడెంట్, ఆమె సతీమణి లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన పురాతనం నుంచి గోవులను పూజించడము ఇలాంటివి చాలా ముఖ్యమైనవి. కానీ ఇక్కడ మనం ప్రజెంట్ ఇప్పుడు నవేడేస్లో గోవులను చంపడం ఇవన్నీ చేస్తున్నారు. దానికోసం రక్షణగా ఈ అఖిల సనాతన సంఘటన అనే సంస్థను ఏర్పరిచినారు. ఇది ప్రతి జిల్లాలోనూ ఇంప్రూవ్ చేసి గోవులను రక్షించాలి, గోమాతలను కాపాడాలి అనే ఉద్దేశంతో చేస్తున్న పని ఇది. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇక్కడ ప్రోగ్రామ్కి ఈరోజు విచ్చేసిన పెద్దలకి, స్టూడెంట్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సనాతన సంఘటన, అఖిల సనాతన సంఘటన జనరల్ సెక్రటరీ కేతన్ బాయ్ సార్జీకి, వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ మేడం గారికి కృతజ్ఞతలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మరియు అనంతపురం నుంచి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మజ మేడం గారికి, జడ్జి కిష్టప్ప సార్ గారికి కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా తెలియజేయడం ఏమైనదంటే, మనకి ముందు నుంచి స్పిరిచువాలిటీగా వస్తున్న ఆచారాలు, సనాతన ధర్మంలో గోవులు సంరక్షించడము, టెంపుల్స్ని రక్షించడము, తర్వాత యోగా పరంగా అంటే ఆధ్యాత్మికంగా మనము ఎలా
ఈ మానవులు అంటే వాల్యూస్ అన్నమాట. అంటే మానవతా విలువలు తెలుసుకోవాలన్నమాట. అంటే మన ఈ నిత్య జీవితంలో యోగా అంటే మనము ఎలా మనిషి జన్మ తీసుకున్నాము, ఎలా బ్రతకాలి, ఎలా మనము సనాతన ధర్మం అంటే మనము ఒక భగవద్గీత ఎథిక్స్ చదవడము. ఈ యోగాలో ఏం నేర్పిస్తాం? మా ఇన్స్టిట్యూట్లో యోగా తరపున మేము ఎన్నో సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాము. ఆ యోగా పరంగా కూడా ఈరోజు మా ఇన్స్టిట్యూట్కి ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి. మేము యోగాలో స్టూడెంట్స్కి ఏం నేర్పిస్తామంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత, అంటే మనిషి యొక్క విలువలు, అంటే రోజు రోజుకి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అక్క చెల్లెలను ఎలా చూసుకోవాలి, తర్వాత భగవద్గీత, రామాయణము ఇలాంటివి చదవడం వల్ల అవి దాన్ని ఆచరించమని కాదు, అవి చదివి మనము ఎలా మన సనాతన భక్తి అంటే ఏమి, విలువ అంటే ఏమి, భగవద్గీత చదవడం వల్ల దాంట్లో మనకి ఎన్నో గైడెన్స్ వస్తాయి. అది వేదాల్లో పంచమ వేదంగా తెలియజేయడం అనేది భగవద్గీత. వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలతో పాటు పంచమ వేదంగా భగవద్గీతని మనము యోగాలో తెలియజేయడం జరుగుతుంది. తర్వాత అష్టాంగ యోగము ఇవన్నీ అంత పెద్దది కాకుండా సింపుల్గా మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవడము, ఈవినింగ్ మెడిటేషన్ చేసుకోవడము. మెడిటేషన్ ద్వారా మనిషి ఎలా ఈ జీవితంలో ఉన్న స్ట్రెస్ను తగ్గించుకోవాలి, ఎలా మనము బయటపడాలి, ఇప్పుడున్న మెంటల్ టెన్షన్స్కి బయటపడాలి అంటే మార్నింగ్ మెడిటేషను, ఈవినింగ్ మెడిటేషను ఎలా చేసుకోవాలి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అని ధైర్యంగా నేర్పించి, ధైర్యం రావడానికి యోగా నుంచి ఎన్నో విలువలు నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఇన్స్టిట్యూట్లో ఎంతోమందికి యోగా నేర్పించాము. తర్వాత సర్టిఫికేట్ పొంది వాళ్ళు మళ్ళీ జాబ్స్ కూడా పొందడం జరిగింది. నాకు ఈ సభలో అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. On the dais and off the dais, respected our Honorable Judge Kistappa sir and Ketan Garg sir and his wife and another persons, I am very glad to speak about this Akhila Bharat Sanatan Sangathan. First of all, आपको हमारा अनंतपुर से स्वागत और सुस्वागत सर. It's a great opportunity to become a national legal advisor for this committee. యాక్చువల్గా ఈ కమిటీ వచ్చేసి మనందరికీ తెలుసు ఏం చేయాలనుకుంటుంది మనం. ఎందుకంటే భారతదేశం అనేది వేదిక కాలం నుంచి కూడా డిఫరెంట్ రిలీజియస్ని మనము ఎంత సెక్యులర్ స్టేట్ ఉన్నప్పటికీ దేశంలో మాత్రం భారతదేశంలో హిందూ అనేది కూడా ఉంది. బట్ ఇప్పుడు ఖచ్చితంగా మన దేవాలయాలు అనేది మనకు ముందు నుంచి కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ క్యాస్టులకి వాళ్ళ మతాలకు సంబంధించి పూజలు చేసుకోవడము వాళ్ళకు ఒక ఆనవాయితీగా ఉంది. అదేవిధంగా హిందువులందరూ కూడా మనందరికీ తెలుసు మనం గోమాతను చాలా ఒక దేవతగా పూజిస్తాము, ఒక లక్ష్మీమాతలాగా అనుకుంటాము. అట్లాంటి గోమాతను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. हम सबको గోమాత का ప్రొటెక్ట్ करना है, शी इज़ अ లక్ష్మీ ఫర్ us. అండ్ మనకు ఈ టెంపుల్స్ కూడా అంతే, మనం చిన్నతనం నుంచి కూడా మనం ఫస్ట్ మనకు నేర్పించేది మన పెద్దవాళ్ళు, మనము దేవాలయాలకు వెళ్ళడము, అక్కడ ప్రేయర్ చేయడము, అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా టెంపుల్స్ కూడా మరి పడిపోవడము, దాని గురించి పట్టించుకోకపోవడం, ఇట్లాంటి దానికోసం వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి రెనోవేషన్, దే వాంట్ టు రెనోవేట్ దిస్ టెంపుల్స్ అండ్ గోశాల, గోవులను రక్షించాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో మనమందరం కూడా ఒక భాగస్వాములు కావడం ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ us. I am also secretary for 3 temples sir here, and I am the secretary, first lady secretary for cultural association in Anantapur, and we also paid some, contributed some amount, and we constructed newly one temple also in that sir. So I am very thankful once again. Definitely whatever work you will tell me sir, we will do it sir. Thank you so much for giving this opportunity. मैं अखिल सनातन संगठन का राष्ट्रीय अध्यक्ष और फाउंडर आज अनंतपुर में ये आप लोगों का प्यार, ये परंपरा से स्वागत करना, आई एम थैंक्स। यहाँ जितने भी लोग आए हैं उनका मैं तहे दिल से आपके चरणों में, आपके दिलों में कोटि कोटि प्रणाम वंदन करता हूँ। यहाँ पधारे हमारे रिटायर्ड जज साहब, टाइम दिया, आज उनका टाइम शेड्यूल बहुत होता है, वो आए। इनका अखिल सनातन संगठन
आभार प्रकट करता है टाइम देने के लिए। हमारे ऑल इंडिया लीगल एडवाइज़र मैम पद्मजा, उन्होंने यहाँ वक्त निकाला है और खूबसूरत सनातन संगठन के बारे में बेहतरीन जो चीज़ें बताई है। अब उसके आगे मैं जो भी कहूँगा, और ये जो साई इंस्टीट्यूट है जो मैम और सर चला रहे हैं, इनको भी प्रणाम है, वंदन है कि हमारे बच्चों को वो तैयार कर रहे हैं अलग अलग फैकल्टी के लिए, कंप्यूटर के लिए। ये आने वाले वक्त में बहुत ज़रूरी है। एजुकेशन मस्ट बी, बिना एजुकेशन कुछ होने वाला नहीं है। बच्चे अच्छा पढ़ेंगे, कंप्यूटर में इम्प्रूव करेंगे, तभी एरिया का या राष्ट्र का कुछ होने वाला है। ऑल्सो योगा ये सेहत के लिए तो मोस्ट IMP है। बिना योगा स्वास्थ्य अच्छा रहने वाला ही नहीं है। हमारे महेश जी अखिल सनातन संगठन का, उनको पूरे इंडिया का इंचार्ज हमने बनाया है। हम आशा करते हैं कि महेश जी आने वाले वक्त में पूरा हिंदुस्तान घूमेंगे और अच्छा अखिल सनातन संगठन के लिए काम करेंगे। यहाँ हमने स्टेट प्रेसिडेंट मुरलीधर को पहले से ही बना दिया है। कल उनका अद्भुत प्रोग्राम था स्लम एरिया में कंबल डोनेशन करने का, सबसे पहले हम वहीं पे गए। इनका भी आभार है कि वो बहुत ही सोशल एक्टिविटी करते रहते हैं, तो उनको भी प्रणाम है, वंदन है कि आने वाले वक्त में वो स्वस्थ रहे, अच्छे रहे और अच्छा और काम करे स्लम के लिए। सर, आई एम राइट या रॉन्ग? तो अखिल सनातन संगठन बनाने का उद्देश्य शॉर्ट में बताता हूँ। सर, सनातन के लिए काम करना हम ऑलरेडी लेट हो गया है पूरा हिंदुस्तान। तो अब जितना हो सके ये बड़े पैमाने पे हमें सनातन के लिए काम करना होगा और बड़ा काम करना होगा। इसमें दो मुख्य चीज़ें हैं, सब्जेक्ट है, एक गौशाला और एक टेम्पल। हम आज शास्त्र और साइंस ये दोनों को मिला के, ये जो हमारे पुराने टेम्पल 8,000 12,000 साल से बने हुए थे पर आज बंद है, तो उनको स्टेट गवर्नमेंट सेंट्रल गवर्नमेंट का टाइप करेंगे। हमारे इतना सारा हमारे साथ लोग जुड़े हैं, तो हम उनको फिर से पहले जैसे 8,000 साल पहले जैसे पूजा पाठ हो रहा था वैसे ही अब स्टार्ट करना होगा, हमें वैसे ही करना होगा। ये हमने दो चीज़ें, मॉडर्न गौशाला और मॉडर्न टेम्पल, ये दो वर्ड इसीलिए रखे हैं कि जहाँ हमारा मॉडर्न गौशाला होगा, मॉडर्न टेम्पल होगा, वहीं और 4 या 5 एक्टिविटी होगी सर जी, जैसे कि योगा होंगे हेल्थ के लिए, और ऐसा लाइब्रेरी बनेगा जहाँ शास्त्र वेद पुराण के लिए छोटे बड़े पढ़ सके 5 से ज़्यादा लैंग्वेज में। तो आप सबका प्यार स्नेह, ज़्यादा वक्त नहीं लेंगे, जज साहब को भी बोलना है, सब टाइम लेके यहाँ आए, तो सबका आभार। जय सनातन।